రామ్ చరణ్ అన్నకి జానీ మాస్టర్ తప్ప ఇంక ఎవరు దొరకరా ఏంది? లేకపోతే వీళ్ళిద్దరు అనుబంధం ఏంది? మాకు అర్థం కాకుంది. సో పెద్ది గురించి మాట్లాడుకుందాం. నిన్న వచ్చింది కదా ఒక పాట, చిక్రీ 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 అని. మన బుచ్చిబాబు ఏ రామంతో ఏమంటాడు? సార్, మా ఊర్లో చిక్రీ అంటే ఆడపిల్లని పిలుస్తాం అట్లా అంటాడు. యా ఊర్లో చిక్రీ అని ఆడపిల్లని పిలుస్తారు నాయన? ఇంతకు చిక్రీ అంటే ఫస్ట్ కాలుతోంది అంటారు. ఏం రా బట్టే బా చిక్రీ అంటున్నావు అని. ఏం మాట్లాడినప్పుడు కాలుతో అవుతారు, నువ్వు చిక్రీ అంటున్నావా? ఆ చిక్రీ పాటలు పట్టుకొని మన రామ్ చరణ్ అనే ట్రోల్స్ వేసి చంపి మొత్తం పోతున్నారు ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రామ్ చరణ్ అనే వేసిన స్టెప్ ఒక్కసారి ఇంట్లో ట్రై చేయి. అదే కాలు పెట్టుకొని అట్లనే ఒప్పుకుంటా ఇటు చూడటాన్ని ఇట్లా అంటాడు కదా, వెనుకలా పడతాడు. సేమ్ అదే టైమింగ్తో నువ్వు ఒకసారి ట్రై చేసి వీడియో నాకు పెట్టున్నా, నేను చూసా. ట్రోల్ చేసుకోవాడు నీకే చెప్తున్నా. నువ్వు ఒకసారి ట్రై చేసి అప్పుడు అవతల ట్రోల్ చేసి కొంచెం బాగుంటుంది. నీకు ఏదో ఒక నాలుగు లైకులు ఒక 6 కామెంట్లు వస్తున్నాయి కదా, ఒక 2 ఫాలో అవుతున్నారు అని నువ్వు మురిసిపోతున్నావు. సో పెద్ద స్టార్లని కొంచెం ట్రోల్ చేయడం బంద్ చేయండి అయినా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బుచ్చిబాబు గారు కూడా ఇంతే. ఆ ఫస్ట్ పాట వదలకుండా మళ్ళీ అడిగిపోయి, సార్ ఇట్లా చికెన్ అనుకుంటున్నాము, ఇప్పుడు ఒక పల్లెటూరులో అది ఇది అని ఏఆర్ రెహమాన్ సార్తో కొంచెం సోది పెడుతుంటాడు. ఫస్ట్ ఆయనకు తెలియలేదనిపిస్తుంది ఒకసారి. ఈయన బుచ్చిబాబుని అసలు తక్కువ అంచనా తీసుకోవాలో తెలియకుంది, రీచ్న ఎక్కువ తీసుకోవాలో తెలియకుంది. నీ స్టోరీ వైజ్గా ఏం అర్థమవుతలేదు మాకు అసలు. ఫస్ట్ సినిమాతోనే నేషనల్ కొట్టేసిన వాళ్ళే, దానికి ఏం లేదు. కానీ నువ్వు అసలు ఈ చిక్రీ సాంగ్కి జానీ మాస్టర్ని ఎందుకు తీసుకున్నావు నాకు అర్థం కాకుండా అసలు. రామ్ చరణ్ అన్నకి జానీ మాస్టర్ తప్ప ఇంక ఎవరు దొరకరా ఏంది? లేకపోతే వీళ్ళిద్దరు అనుబంధం ఏంది? మాకు అర్థం కాకుంది. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి ఇప్పుడు ఒక 10 సెకండ్ లోపల అనుకో, 10 సెకండ్ల లోపల ఎన్ని మూమెంట్లు వేస్తాడు తెలుసా? 20 మూమెంట్లు ఉంటుంది 10 సెకండ్లు. టక్ 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 ఇటు వెళ్ళిపోతుంటాడు. దాంట్లో మూమెంట్ కనబడదు. నీకు స్పీడ్ అవసరం లేదు భయ్ మాకి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ తీసుకో అందాసుగా, సాంగ్ మొత్తంలో ఒకటే సాంగ్లో 3 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది సాంగ్. దాంట్లో 2 స్టెప్పులు పెడతాడు. ఆ 2 స్టెప్పులు ఒకసారి ఉల్టేసి ఒకసారి మీద వేసి తర్వాత పైకి వేసి ఆ 2 స్టెప్పులే మార్చాడు. కానీ చున్నీకే బాగుంటాయి. ఆ 2 స్టెప్పులే కొంచెం పీక్స్లు ఉంటాయి అనమాట. అవే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈ జానీ మాస్టర్ వేసినవి అసలు ఏ స్టెప్పులు వేసుకుని అర్థం కాదు. టప్ 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 అని స్పీడ్ పోతుంటవి. ఏం అర్థం కాదు అసలు. సో జానీ మాస్టర్ మటుకు కొంచెం సైడ్ వేసేసి కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళని, మన ఎవరున్నారో ఎస్ మాస్టర్ని పట్టుకునే కూడా కొంచెం పీక్స్ ఉంటాయి అనమాట. అందాసుగానే సరే. కానీ స్టెప్ మటుకు కొంచెం డల్గానే ఉంది. కానీ అది వేసే స్టెప్ కాదు. మళ్ళీ ఇప్పుడు డాన్సర్లే కొంచెం మునుపుతారు. ఇప్పుడు రామ్ చరణ్ వేస్తే ఇప్పుడు మూవీలోటివి స్టెప్పులు మటుకు ఎగ్జాక్ట్గా ఎవరు దింపలేరు. అటుంటాయి అనమాట రామ్ చరణ్ అన్నది. కానీ అది కాదు మనలోకి ట్రోల్స్. ఫస్ట్ ఇట్లా ట్రైన్లో కూర్చోబెట్టి దాంట్లో పెడతారు బాత్రూంలో. అదొకటి. ఇంకొకటి బాత్రూమ్ పట్టుకొని ఆడ చెట్లలో ఆడ కూర్చొని డ్యాన్స్ చేసినాడు, అది పెట్టినారు. మీకు ట్రోల్స్ రానైనా ఆపంటారు అయినా ట్రోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మొన్న రిలీజ్ అయిన చిరంజీవి గారి సాంగ్ పాటను కూడా వాళ్ళు బీభత్సంగా ట్రోల్ చేసి వాళ్ళేమో దాన్ని అసలు గిట్ట ఇచ్చి పడేసారు దాన్ని. అయినా అది కొట్టుకొచ్చా 45 మిలియన్లో ఇంతవరకు వచ్చింది. సో ఈ పెద్ద మూవీ ఎట్లుంటుందో తెలియదు. కానీ మీరు మటుకు చిత్తుగా అంతా ట్రోల్స్ చేసుకుంటా ఖరాబ్ చేయగలరు గాయస్. ఇప్పుడు రేపు సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో మొత్తం విన్న తర్వాత కొంచెం చూసి స్టెప్స్ ఏమున్నాయి ఏమిటి గురించి అనేది కొంచెం తెలుసుకోండి. ఏం తెలియకుండానే ఫస్ట్ వానేమో సెకండ్లో వచ్చింది, జస్ట్ 40 సెకండ్లు అట్ట. దాంట్లో రామ్ చరణ్ అనేది జస్ట్ ఒక 10 సెకండ్లు కానీ ఉంటాడు. దాన్ని పట్టుకొని రుద్దుతున్నారు ఆయన వాళ్ళమ్మ. సో గాయస్ మార్చుకోండి గాయస్. అసలు ఈ ట్రోల్సింగ్ అనేది కొంచెం బంద్ చేసుకోండి. వానేమో ఎక్కడ లేని సర్కల్లా మనగానే ఉంది మన భారతదేశంలోనే. ఇంకో పాయింట్ చూసి ఏఆర్ రెహమాన్ సార్ ఒకప్పుడు మెలోడీ సాంగ్స్ అంటే వానేమో అట్లే సాంగ్ ప్లేయర్స్నే వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నవి. ఇప్పుడు చూసి ఆయన ఏం కొడుతున్నాడు ఏం కడుతున్నాడు, ఒక ఈయన బుచ్చిసా మంచి అని ఒక ఇట పడేసినట్టు అదే సాంగ్. కానీ మ్యూజిక్ టోన్ కూడా అంత ఏం బాగాలేదు గైస్, కొంచెం డల్ ఉంది. ఆ చెక్కొరి సాంగ్ దాని అయినట్టు అసలు ఏం లేదు. సాంగ్ అయితే కొంచెం డల్ ఉంది. అయినా మనం కూడా జడ్జ్ చేయకూడదు. రేపు సాంగ్ మొత్తం అయిన తర్వాత ఓ సాంగ్ ఎట్టించినాడు ఏం కథ అనేది దాని ద్వారా కూడా మనం తెలుసుకోవాలా. కొంచెం యావరేజ్ ఉంది అనిపిస్తుంది. సో మీకు ఎట్లా నచ్చిందో
కొంచెం కామెంట్లో చెప్పండి. సో గైస్ రేపు సాంగ్ వస్తుంది, రేపు సాంగ్ వచ్చాక మాట్లాడుకుందాము. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంగ్ బాగుంటే మటుకు రేపు ఇచ్చి పడేద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి.